ఇంటీరియర్ డిజైనర్స్. సో, మీకు లీడ్స్ ఎలా జనరేట్ చేయాలో అర్థం అవ్వట్లేదా? ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అండి. ఈ స్టెప్స్ ఫాలో అవుతే మీరు ఖచ్చితంగా బిజినెస్ అవుతారండి. సో, దీనికోసం మనం మెటా యాడ్స్ వాడుతున్నామండి ప్రెజెంట్ అయితే. సో, మెటా యాడ్స్ చాలా ఈజీ అండి. సింపుల్ అర్థమయ్యేటట్టు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, గూగుల్ ఓపెన్ చేయండి ఫస్ట్. యాడ్స్ మేనేజర్ అని సెర్చ్ చేయండి. సో, ఫస్ట్ వచ్చిన లింక్ క్లిక్ చేస్తే సరిపోతదండి. సో, ఇక్కడ గో టు యాడ్స్ మేనేజర్ ఉందండి. సో, ఇది క్లిక్ చేయంగానే మీకు ఫేస్‌బుక్ లింక్ చేయమని వస్తదండి. సో, ఫేస్‌బుక్ ఒకటి లింక్ చేస్తే సరిపోతది. సో, నెక్స్ట్ ఇలానే వచ్చేస్తదండి మీ ఇంటర్‌ఫేస్ కూడా. అండ్ ఇక్కడ మొత్తం ఎంప్టీ వస్తదండి. నేను యాడ్స్ ఆల్రెడీ రన్ చేస్తున్నాను కాబట్టి, సో, ఇలా అన్ని క్యాంపెయిన్స్ ఉన్నాయండి. సో, మీకిక్కడ అన్ని ఎంప్టీ వస్తాయి రైట్. సో, నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా బిజినెస్ అవుతది. కొంచెం సీరియస్‌గా చూడండి రైట్. ఇక్కడ క్రియేట్ అని బటన్ ఉంటది. క్రియేట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏం క్లిక్ చేయకండి. ఇక్కడ లీడ్ ఆప్షన్ ఉంటది. సో, లీడ్స్ కావాలి లీడ్స్ ఒకటి క్లిక్ చేయండి సరిపోతది. కంటిన్యూ క్లిక్ చేయండి. సో, ఇక్కడ క్యాంపెయిన్ నేమ్ ఇచ్చేసేయండి. సో, ఇక్కడ హనీ లీడ్ క్యాంపెయిన్ ఇచ్చేస్తున్నాను. సో, ఇక్కడ బడ్జెట్ వచ్చేసి మీ ఇష్టం అండి. లైక్ పర్ డే ఎంత పెట్టుకుంటున్నారు? డైలీ బడ్జెట్ ఎంత పెట్టుకుంటున్నారు? నేను ఒక 250 అనుకుంటాను. లైక్ స్టార్టింగ్ కాబట్టి మీరు కూడా లైక్ బడ్జెట్ ఎక్కువ ఉంటే $500 పెట్టుకోండి పర్ డే వచ్చేసి మీకు బిజినెస్ బాగానే వస్తుంది. సో, నెక్స్ట్ ఇక్కడ ఏం క్లిక్ చేయడం అవసరం లేదండి. నెక్స్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. సో, కన్వర్జన్ లొకేషన్ వచ్చేసండి ఇన్స్టెంట్ ఫామ్ అండ్ మెసెంజర్ పెట్టేస్తే సరిపోతుందండి. ఏ పేజ్ మీకు ఫేస్‌బుక్ పేజ్ ఉండాలంటే మీకు బిజినెస్ పేజ్ ఉండాలి. యాడ్స్ సెండ్ చేయాలంటే ఒక ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేస్తే సరిపోతుందండి. సో, నేను ఆల్రెడీ పేజ్ క్రియేట్ చేసి పెట్టాను. సో, దాన్ని లింకప్ చేస్తే సరిపోతుంది. సో, ఇక్కడ మాక్సిమం నెంబర్ ఆఫ్ లీడ్స్ ఉంటే సరిపోతుంది. అండ్ వచ్చేసి యాడ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారండి? సో, ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు యాడ్? నేను వచ్చేసి రేపు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ 12థ్. సో, టైం కూడా ఇచ్చేస్తే సరిపోతుంది. సో, ఎప్పుడు ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను? నేను ఒక 1 వీక్ తర్వాత ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడ డేట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. టైం కూడా సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ అండి. మీకు ఎక్కడ యాడ్ రన్ చేద్దాం అనుకుంటున్నారు? సో, నేనైతే హైదరాబాద్లో ఉంటాను కాబట్టి హైదరాబాద్లో మీ బిజినెస్ ఎక్కడ ఉందో అక్కడ చేసుకుంటే సరిపోతుంది. నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి హైదరాబాద్ సెర్చ్ చేస్తున్నాను. ఇండియా మొత్తం టార్గెట్ చేయద్దు రైట్. మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడ మెయిన్ సిటీస్ టార్గెట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ కిలోమీటర్స్ వచ్చేసి 40 కిలోమీటర్స్ పెడతానండి. లైక్ మీకు సిటీలో కావాలంటే ఒక 40 కిలోమీటర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ పెట్టుకుంటే చాలా లాంగ్ డిస్టెన్స్ వస్తుంది. అంతేనండి. కొంచెం స్క్రోల్ చేయండి. ఏమేమి టచ్ చేసిన అవసరం లేదు. ఇక్కడ షో సజెషన్స్ ఉన్నాయి. ఇక్కడ క్లిక్ చేయండి. సో, ఇక్కడ ఏజ్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఏజ్ వచ్చేసి మీరు ఒక్కసారి ఏజ్ వచ్చేసి మీరు ఆలోచించాలండి ఒక్కసారి. సో, ఏ ఏజ్ వాళ్ళు ఇంటీరియర్స్ చేయించుకుంటారు మోస్ట్ ఆఫ్ ది టైం. 18 ఇయర్స్ వాళ్ళు అసలు చేయించుకోరు రైట్. సో, రఫ్గా వచ్చేసి ఒక 28 ఏజ్ ఉన్న వాళ్ళు అప్పుడే ఇల్లు కట్టుకుంటారు. సో, ఫైన్ 28 పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ 55 ఏజ్ వాళ్ళు సో 55 ఏజ్ ఉన్న వాళ్ళు వర్క్ సరిపోతుంది. సో, అందుకని ఎక్కువ ఏజ్ అవసరం లేదండి మనకు. అండ్ జెండర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చండి. సో, మేల్ ఆర్ ఫీమేల్ అని. ఆ, నేనైతే ఆల్ పెట్టేస్తానండి. లైక్ ఫైన్ మనకు ఇద్దరు బిజినెస్ ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ డీటెయిల్ టార్గెటింగ్ అండి. ఎవరిని టార్గెట్ ఇద్దాం అనుకుంటున్నారు? సో, ఇంటీరియర్ డిజైన్ కాబట్టి ఇంటీరియర్ ఇది ఒకటి సెలెక్ట్ చేసుకుని సరిపోతుందండి. మీకు ఇక్కడ సజెషన్స్ కావాలంటే ఇక్కడ సజెషన్స్ కూడా వస్తాయండి. సో, మీకు మోడల్ కిచెన్ చేద్దాం అనుకుంటే మోడల్ కిచెన్ ఉంటుంది. మోడల్ ఫర్నిష్డ్ రెనోవేషన్స్ కూడా ఉంటాయండి. ఆ ఇంటీరియర్స్లో రెనోవేషన్ కూడా సెలెక్ట్ చేసుకుంటే మీ ఇష్టం. సో, రెనోవేషన్ కూడా చేద్దాం అనుకుంటే మీ ఇష్టం అండి అలా. సో, నెక్స్ట్ వచ్చేసి ప్లేస్మెంట్స్ అండి. అంటే మన యాడ్ ఎక్కడెక్కడ ఉండాలి అది సెలెక్ట్ అక్కడ కూడా అది కూడా ఎడిట్ చేసుకోవచ్చు అండి. ఏ ప్లాట్ఫామ్లో మనం యాడ్ ఉండాలి? ఆ, ఇక్కడ నేను ఫేస్బుక్ కనెక్ట్ చేస్తానండి. ఫేస్బుక్ మనకు ఆప్షన్ కనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ కూడా కనెక్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ కూడా మనకు ఆప్షన్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మెసెంజర్ నేను కనెక్ట్ చేయాలండి ఫేస్బుక్కి. సో, మెసెంజర్ కనిపించట్లేదు. వాట్సాప్ కూడా కనెక్ట్ చేయాలండి. మీకు వాట్సాప్ కూడా యాడ్స్ వస్తున్నాయి రైట్. మీకు స్టేటస్ చూస్తున్నప్పుడు యాడ్స్ వస్తున్నాయి. సో, మనం
వాట్సాప్ కూడా టార్గెట్ ఇచ్చండి. లాస్ట్ మంత్ నుంచే స్టార్ట్ అయింది. సో నా వాట్సాప్ కనెక్ట్ అయ్యాలి కాబట్టి వాట్సాప్ మనకి ఇక్కడ ఆప్షన్ రావట్లేదు. అండ్ థ్రెడ్ అండి, థ్రెడ్ కూడా మీకు ఆల్రెడీ తెలుసు రైట్. సో ఇది కూడా ప్లాట్ఫామ్ ఉంది. సో అక్కడ కూడా మనం యాడ్స్ రన్ చేయొచ్చు ఇక్కడ నుంచి. అది కూడా కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లేస్మెంట్ కంట్రోల్ అండి. లైక్ ఎక్కడ ఉండాలి మన ఫీడ్లో కనిపించాలా, స్టోరీస్, రీల్స్. సో చాలా ఉన్నాయండి ఆప్షన్స్. అన్ని ఉన్న ప్రాబ్లం లేదండి. సో మన ఇష్టం. అండ్ ఇక్కడ డివైసెస్ ఉన్నాయి, డివైసెస్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మొబైల్ ఆప్షన్ ఉంది, డెస్క్టాప్ అంటే ల్యాప్టాప్స్ ఇవన్నీ డెస్క్టాప్లో వస్తాయి. అండ్ ఏ మొబైల్స్ లైక్ ఆండ్రాయిడ్ మొబైల్స్ ఓన్లీయా లేదంటే యాపిల్ మొబైల్స్ ఓన్లీ. సో అక్కడ ఆప్షన్, ఈ ఆప్షన్ కూడా ఉందండి. సో ఏదైనా సెలెక్ట్ చేసుకొని నేను ఆల్ అని పెట్టేశాను. అండ్ ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుంటే అండి ఓన్లీ వెన్ కనెక్టెడ్ టు వైఫై కనెక్టెడ్ ఉన్న వాళ్ళకి మనకి యాడ్ వెళ్తుంది. ఇది ఆప్షన్ ఎంత బాగుంది చూసారా. ఓన్లీ ఎవరైతే వైఫై కనెక్ట్ చేసుకుంటారో వాళ్ళ డివైసెస్ని వాళ్ళకి మాత్రం మన యాడ్ అనేది వెళ్తుంది. సో మీరు ఆలోచించుకొని పెట్టుకోనండి. సో నెక్స్ట్ టైం క్లిక్ చేసేసండి. సో ఇక్కడ ఫేస్బుక్ పేజ్ కనిపిస్తుందండి. మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా ఇక్కడ కనెక్ట్ చేసి వస్తుందండి. సో కనెక్ట్ చేస్తేనే మన పేజ్ నుంచి, మన ఇన్స్టాగ్రామ్ నుంచి యాడ్ అనేది వెళ్తుంది. సో నెక్స్ట్ వచ్చేసండి ఇక్కడ ఇమేజ్ ఆర్ వీడియో ఏది సెలెక్ట్ చేసుకుంటే మీ ఇష్టం అండి. నేను పోస్టర్ పెడదాం అనుకుంటున్నాను. సో ఇమేజ్ ఆర్ వీడియో అని సెలెక్ట్ చేశాను. కలజాలు అంటే లైక్ ఇక్కడ స్వైప్ చేస్తూ ఉంటారు రైట్. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. సో ఇలా స్వైప్ చేస్తూ ఉంటారు లైక్ యాడ్స్లో. కరజోల్ అంటారండి. సో కరజోల్ సెలెక్ట్ చేసుకుంటే మీరు అలాంటి లైక్ స్వైప్ పోస్టర్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఇమేజ్ పెడదాం అనుకుంటున్నాను ఇప్పుడు పోస్టర్ అయితే. సో ఆ పోస్టర్ అప్లోడ్ చేద్దాం. ఎలా అప్లోడ్ చేయాలంటే ఇక్కడ సెటప్ క్రియేటివ్ ఉంది, అది క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇమేజ్ యాడ్ పెడదాం అనుకుంటారు లేదంటే వీడియో యాడ్ పెడదాం అనుకుంటారు. నేనైతే ఇమేజ్ యాడ్ పెడదాం అనుకుంటున్నాను. సో ఇమేజ్ క్లిక్ చేయండి. సో మనం ఇంకా పోస్టర్ క్రియేట్ చేయాలి కాబట్టి మనం పోస్టర్ క్రియేట్ చేద్దాం రైట్. అండ్ నేను చాట్‌జీపీటీ ఓపెన్ చేశానండి. చాట్‌జీపీటీ ఓపెన్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. నేను ఆల్రెడీ ప్రాంప్ట్ క్రియేట్ చేసి పెట్టానండి మీకోసం. సో ఈ ప్రాంప్ట్లో లైక్ ఇక్కడ మీ ఇంటీరియర్ బిజినెస్ నేమ్ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ ఏ సిటీలో మీరు చేస్తున్నారో ఆ సిటీ నేమ్ ఇచ్చేసేయండి సరిపోతుంది. అండ్ మీ బడ్జెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ బడ్జెట్ కూడా పెట్టేసి ఆ పోస్టర్లో అదే బడ్జెట్ అనేది మెన్షన్ అవుతుంది. అండ్ మీ ఫోన్ నెంబర్ కూడా, మీ బిజినెస్ ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేసేసండి సరిపోతుంది. సో ఇక్కడ క్రియేట్ అన్ ఇమేజ్ అని క్లిక్ చేసేయండి. సో సెండ్ కొట్టేసి సరిపోతుందండి. ఇక్కడ ఒక 30 సెకండ్స్లో మన పోస్టర్ అనేది రెడీ అయిపోతుంది యాడ్కి. సో వెయిట్ చేద్దామండి. సో మీకు ఈ ప్రాంప్ట్ కావాలంటే కింద పీడిఎఫ్లో అప్లోడ్ చేశానండి. సో అక్కడ నుంచి కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కింద లింక్లో పెట్టేశానండి, ఒకసారి చెక్ చేయండి. సో పోస్ట్ వచ్చేసిందండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, డౌన్లోడ్ క్లిక్ చేసి సరిపోతుందండి. సో మన ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది మన సిస్టంలోకి. సో ఇక్కడ నుంచి ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ ఉంటుందండి. అప్లోడ్ క్లిక్ చేయగానే ఇక్కడ మన ఆల్రెడీ డౌన్లోడ్ చేసాం కాబట్టి ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసి అప్లోడ్ క్లిక్ చేస్తే మన పోస్టర్ అనేది మెటాలోకి అప్లోడ్ అవుతుంది. సో అప్లోడ్ అయిపోయిందండి. సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తే టెక్స్ట్ వేయాలండి. సో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో మనం ఏమేం చేస్తున్నామని. సో పైన టెక్స్ట్ ఆల్రెడీ మేము రెడీ చేసి పెట్టుకున్నానండి. సో ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. సో ఈ టెక్స్ట్ కూడా కావాలంటే కింద పీడిఎఫ్లో అప్లోడ్ చేసేస్తానండి. సో అక్కడ నుంచి కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది మీరు. అండ్ కాల్ టు యాక్షన్ అండి, లైక్ ఏ బటన్ పెట్టాలి. ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ ఉందండి, బుక్ నో ఆప్షన్ ఉంది, చాలా ఉన్నాయి. సీ డీటెయిల్స్, మోర్ డీటెయిల్స్, లర్న్ మోర్, ఇవి చాలా ఉన్నాయండి. సో ఇక్కడ నేను బుక్ నో పెట్టేశాను. ఎందుకంటే వాళ్ళు మనతోటి బుక్ చేసుకొని మనతో మాట్లాడాలి కాబట్టి రైట్. సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసేసండి. సో ఇక్కడ డన్ క్లిక్ చేసేసండి సరిపోతుంది. సో అప్లోడ్ అయిపోయిందండి మన ఇమేజ్ అనేది. సో ఇక్కడ అడ్వాన్స్ ప్రివ్యూ ఉందండి. ఇక్కడ క్లిక్ చేస్తే మన యాడ్ ఎలా కనిపిస్తుందో ఇక్కడ మొత్తం కనిపిస్తుందండి. సో ఇక్కడ స్టోరీలో ఇలా కనిపిస్తుందంట, ఇన్స్టా ఫీడ్లో ఇలా కనిపిస్తుందంట. ఇక్కడ బుక్ నో అని బటన్ వచ్చేసింది. సో స్క్రోల్ చేస్తున్న కొద్ది లైక్ ఎక్కడెక్కడ మన యాడ్ అనేది వెళ్తుంది, ఎలా కనిపిస్తుంది మొత్తం మనం చూసుకోవచ్చండి ఇక్కడని. ఓకేనా. సో నేను ఇక్కడ వచ్చేసి ఫేస్బుక్కి నా వాట్సాప్ కనెక్ట్ చేయలేదండి. సో అందుకనే మన వాట్సాప్ కనిపించట్లేదు. సో మీరు ఏం చేస్తారంటే మీ వాట్సాప్ అనేది మీ ఫేస్బుక్కి కనెక్ట్ చేశారనుకోండి, మీకు ఇక్కడ వాట్సాప్ ఆప్షన్ అనిపిస్తుంది. సో అది చేశారనుకోండి, మీ క్లయింట్ వచ్చేసి ఇక్కడ బుక్ నౌ బటన్ క్లిక్ చేయగానే
మీకు వచ్చేస్తుంది మెసేజ్. డైరెక్ట్ మీకు మెసేజ్ చేసేస్తారండి క్లయింట్స్. సో వాళ్ళ నంబర్ కూడా మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు కాల్ చేస్తారా, లేదంటే వాట్సాప్‌లోనే టెక్స్ట్ చేసి మాట్లాడతారో అది మీ ఇష్టం. సో అంతే అండి. మొత్తం అయిపోయిన తర్వాత సో పబ్లిష్ బటన్ ఉంటదండి. పబ్లిష్ బటన్ క్లిక్ చేస్తే సరిపోతది. ఇక్కడ ఒక 1, 2 సెకండ్స్ లోడింగ్ అవుతదండి. ఒక 2, 3 అవర్స్‌లో మన యాడ్ అనేది పబ్లిక్ అయిపోతదండి. అంటే యాడ్ రన్ అవ్వడం స్టార్ట్ అవుతది. రైట్. సో అంతే అండి. చాలా సింపుల్. సో మీరు ఫస్ట్ టైమ్ యాడ్స్ రన్ చేస్తున్నారంటే ఈ ప్రాసెస్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా బిజినెస్ అవుతది. నేను చాలా మందికి హెల్ప్ చేసినప్పుడు చెప్తున్నా. సో నేనొచ్చేసి ఓన్లీ ఇంటీరియర్స్ వరకు హెల్ప్ చేస్తాను. అది కూడా ప్రీమియం వాళ్ళకి. మీకు 15,00,000 అబోవ్ ప్రాజెక్ట్స్ కావాలి అంటే సో నా దగ్గర రండి, నేను హెల్ప్ చేస్తాను. నేను 15,00,000 క్లయింట్స్‌కి ఎలా హెల్ప్ చేస్తున్నాను అని ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఫుల్ వీడియో కింద వెబ్‌సైట్ లింక్‌లో అప్‌లోడ్ చేశానండి. ఒక్కసారి చెక్ చేయండి. యూట్యూబ్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను ప్రతి వీక్ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను ఇంటీరియర్స్ గురించి. సో ఎలా లీడ్స్ జనరేట్, ఎలా సోషల్ మీడియా గ్రో చేసుకోవాలని. నేను లాస్ట్ వీక్ ఒక వీడియో చేశానండి. ఇంటీరియర్స్ వాళ్ళకి సోషల్ మీడియా ఎలా గ్రో చేసుకోవాలని ప్రాపర్‌గా ఫుల్ వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఒక 20 మినిట్స్ వీడియో ఉందండి. అది చెక్ చేయండి.